Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of 1 Peter chapter 5 verse 10. నేటి దినము మన ధ్యానం కొరకు పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం నుండి తీసుకొనబడింది. The God of all grace make you perfect and settle you. సర్వకృపానిధియగు దేవుడు తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. We all know Apostle Peter's life can be divided into three major parts. అపోస్తలుడైన పేతురు యొక్క జీవితాన్ని మూడు ప్రధానమైన భాగాలుగా విభజించవచ్చు. Some time back we were seeing it. కొంతకాలం క్రితం ఈ సంగతులు మనం చెప్పుకున్నాం. But once again we are going to see. మరలా ఈ సంగతులు మనం చూస్తాం. What are those three parts? ఏమిటి ఆ మూడు భాగాలు? Firstly, Peter in the Gospels. మొదటిది సువార్తల్లో పేతురు. And secondly, Peter in the Acts of Apostles. రెండోది అపోస్తలుల కార్యములో పేతురు. And thirdly, Peter in his epistles. మూడోది పత్రికలలో పేతురు. In the Gospels, Peter was a student. సువార్తల్లో పేతురు ఒక విద్యార్థి, నేర్చుకునే దశలో He ఉన్నాడు. was a learner and he was a disciple. ఆయన ఒక శిష్యుడుగా నేర్చుకునే స్థితిలో ఉన్నాడు. So their master was Lord Jesus Christ himself. వాళ్ళ బోధకుడు, వారి యజమానుడు యేసుక్రీస్తు ప్రభువే. So in the Acts of Apostles, అపోస్తల కార్యంలో Peter was a servant or a worker. పేతురు సేవకుడుగా, ఒక పనివాడిగా ఉన్నాడు. Then in his two epistles, ఆ తర్వాత తను రాసిన రెండు పత్రికల్లో we can see Peter as a teacher. పేతురే ఒక బోధకుడుగా మనం చూస్తున్నాం. He is writing all his experiences for our benefit. తన అనుభవం అంతా కూడా మన ప్రయోజనం కొరకు రాస్తున్నాడు. So he is teaching us. ఆయన మనకు నేర్పిస్తున్నాడు. Now in his epistles, ఇప్పుడు ఆయన పత్రికల్లో we see him as an aged apostle. ఇప్పుడు ఆయన ఎంతో వృద్ధాప్యానికి వచ్చినటువంటి చాలా పెద్ద అపోస్తలుడిగా చూస్తాం. Though he denied the Lord in the early days of his Christian life, తన క్రైస్తవ జీవితంలోని ఆరంభ దినాల్లో యేసు ప్రభువాన్ని అతను బొంకినా కాదు అన్నప్పటికీ, later he came to an understanding that suffering precedes glory in the life of a believer. ఆ తర్వాత Before we get తెలుసుకున్నాడు. glory, suffering will be there. ఆ తర్వాత ఆయన నేర్చుకున్నాడు, మనం మహిమ పొందడానికి ముందుగా శ్రమల పాలవుతాం, శ్రమలు పొందిన తర్వాత మహిమపరచబడతామని నేర్చుకున్నాడు. That is the life of a believer. అది ఒక విశ్వాసి జీవితం. Sadness comes before joy. సంతోషానికి ముందు విచారం, కృంగుదల వస్తుంది. And the darkest night of mourning will finally turn into the brightest noonday sun. చీకటి గల దుఃఖంతో కూడిన రాత్రులు ఆ తర్వాత ఉదయించేటువంటి సూర్యుడు లేదా ఉజ్వలమైనటువంటి దినంగా మార్చబడతాయి. And that is what Peter is writing in the verse for our meditation today. అది పేతురు నేటి దినం మన ధ్యానం కొరకైన వచనంలో రాస్తున్నాడు. What he is writing? ఏమని రాస్తున్నాడు? He says, after that ye have suffered a while. ఏమంటే కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట. Then he goes on writing that God will make us perfect, establish, strengthen and settle us in verse 10. ఆ తర్వాత ఏమంటాడు 10వ వచనంలో, దేవుడు తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. So Peter made it clear that suffering for a Christian is inevitable, unavoidable and inescapable. పేతురు ఇక్కడ ఒక విశ్వాసి స్పష్టంగా ఏమని చెప్తున్నాడంటే, ఒక విశ్వాసి శ్రమలని తప్పించుకోలేడు, కాదు అనలేడు, దానిని కాదు అనకుండా తప్పించుకొని వెళ్ళడానికి లేదు. Suffering as a Christian is not a matter of choice. క్రైస్తవుడిగా శ్రమలు పొందటం అనేది నువ్వు కోరుకునేది కాదు. But that certain consequence of our faith in Christ. క్రీస్తునందు మన విశ్వాసం ఉంచిన దానికి పరిమాణంగా వస్తుంది. Yeah, it is certain. అది నిశ్చయం, ఖచ్చితంగా Yeah, వస్తుంది. Jesus also suffered. యేసు ప్రభు వారు కూడా శ్రమ పడ్డారు. Isaiah prophesied in advance that Jesus would be despised. యేసు ప్రభు వారు ఈ విధంగా తృణీకరించబడతారని యెషయా ముందుగా ప్రవచించి Oh, చెప్పారు. Jesus will be rejected. యేసు ప్రభు వారు తృణీకరించబడతారు, And he will be wounded. ఆయన గాయపరచబడతారు, He will be ill-treated and maligned. ఆయన ఎంతో కించపరుస్తారు, ఆయనని He'll be beaten. ఆయన కొడతారు, ఆయనని And unjustly he will be tried. అన్యాయంగా ఆయనకు తీర్పులు తీరుస్తారు. And finally, cruelly he will be crucified. చివరికి అతి దారుణంగా, కిరాతకంగా ఆయనని సిలువ వేస్తారు. All these things, yes, Isaiah prophesied. ఈ సంగతులన్నీ కూడా యెషయా ప్రవచించారు. Even Jesus told his disciples shortly before his death. యేసు ప్రభు వారు శిష్యులతో కూడా ఇంకా కొన్ని రోజుల్లో చనిపోతాడనే దానికి ముందుగా చెప్పినాడు, if they persecute me, they will persecute you also. వారు నన్ను హింసిస్తున్నారంటే మిమ్ములను కూడా హింసిస్తారు. But after the cross, అయితే సిలువ తర్వాత, that is at the close of his earthly sojourn, అంటే తన భూమి మీద ఉన్నటువంటి తన యాత్ర ముగించబడిన తర్వాత, with its shortly, అది అతి త్వరలో ఇక ముగించబడనే ఉండగా, and with its humiliation and sufferings came Christ's resurrection and ascension and glorification. ఎంతో దీనుడై ఆయన మరి శ్రమల పాలైన తర్వాత ఆయన మహిమతో కూడా పునరుత్థానుడవుతాడు. And so the sufferings precedes glory.
కాబట్టి శ్రమల తర్వాత మహిమ ఉంటుంది. So with it came an eternal weight of glory. దాని నుండి నిత్యమైనటువంటి మహిమ కలుగుతుంది. And it is written in the scriptures that లేఖనాల్లో రాయబడిన మాట, Lord Jesus himself learnt obedience by the things he suffered. యేసుక్రీస్తు ప్రభువు తాను శ్రమపడి విధేయత నేర్చుకున్నాడను. తాను పొందిన శ్రమల చేత. తాను పొందిన శ్రమల చేత విధేయత. And after his time of suffering, ఆయన శ్రమ పొందిన తర్వాత Christ came into his eternal glory. క్రీస్తు నిత్యమైన మహిమలోనికి వస్తున్నాడు. Now he wants to share that glory willfully and joyfully with all who trust in him. ఇప్పుడు ఆ మహిమని ఆయన యందు నమ్మిక ఉంచిన వారితో ఆయన ఎంతో ఇష్టపూర్వకంగా సంతోషంగా దానిని పంచుకోవాలని కోరుతున్నాడు. And after his time of suffering, ఆయన శ్రమ పొందిన తర్వాత he came into his eternal glory. నిత్యమైన మహిమలోనికి వచ్చాడు. So if we suffer, we also shall reign with him. 2 Timothy 2:12. మనం కూడా శ్రమ పడిన ఎడల ఆ సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. But we praise God, Christians have been promised an end to suffering. There is an ending. అయితే దేవునికి స్తోత్రం, క్రైస్తవులు ఈ పొందుతున్నటువంటి శ్రమలకి ఒక ముగింపు, అంతం అనేది ఉంది. Suffering in this life will happen, but it will end. ఈ జీవితంలో ఖచ్చితంగా మన శ్రమలు పాలవుతాం, అయితే దానికి ఒక ముగింపు ఉంటుంది. Yeah, for those people who are having faith in Jesus Christ, there will be an end to their suffering. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు శ్రమలు పొందుతారు, అయితే ఆ శ్రమలకు కూడా అంతం అనేది ఉంది. Not only that, అంతేకాదు, believers will be restored from all the harm done to them. విశ్వాసులు వారికి ఏ హాని జరిగిందో, ఏ హాని పొందారో వాటన్నిటి నుండి విడుదల పొందుతారు. They will be restored. వారు మరలా సమకూర్చబడతారు. In this letter, ఈ పత్రికలో Peter repeats that suffering is real. పేతురు శ్రమలు అనేవి వాస్తవము అని మరలా చెప్తున్నారు. Especially for those who are persecuted for trusting in Christ. ప్రత్యేకంగా క్రీస్తునందు నమ్మిక ఉంచిన వారికి ఇవి తప్పక సంభవిస్తాయి. Though all Christians suffer, but they suffer in various ways. క్రైస్తవులు అందరూ శ్రమల పాలైన వేరు వేరు విధానంలో వారు శ్రమ పొందుతుంటారు. On this side of eternity, నిత్యత్వానికి ఈవల we cannot expect our salvation to eliminate pain and heartache. మనం రక్షణ పొందాం కాబట్టి మనకి ఇక నొప్పి బాధ ఉండదు అనే అర్థం కాదు. So they will be there. అవి ఉంటాయి, అది తీసివేది. Rather, eternal salvation means that suffering will one day come to an end, and that end is forever. నిత్యమైనటువంటి రక్షణ అనగా మనం పొందే శ్రమలకి ఒక అంతం ఉందని చెప్తుంది. అది ఇక ఎల్లకాలముకి అది అంతం అయిపోతుంది. And Peter also came to understand more fully that after we have experienced suffering for a little while, పేతురు కూడా ఇది గ్రహించాడు. కొంచెం కాలము శ్రమ పొందిన తర్వాత God in his grace will perfect, confirm, strengthen and establish us. దేవుడు తన యొక్క కృపను బట్టి పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు అని ఆయన ఎరిగాడు. Peter says a word. పేతురు ఒక మాట ఇక్కడ ఉపయోగిస్తున్నాడు. For a little while. కొంచెము కాలము అంటాడు. True. అది నిజమే. When compared to the eternity and eternal glory, our period of suffering is negligible. నిత్యత్వము నిత్య మహిమతో ఈ కొంచెం కాలం ఈ శ్రమ మనము పోల్చుకుంటే అది ఎన్నదగినది కాదు. Our God is the God of all grace, that is, which is unearned favor. మన దేవుడు సర్వ కృపానిధియగు దేవుడు, మనం దానికి యోగ్యులం కాము. But there are different facets of grace, you know. అయితే కృప గురించి మనం ఆలోచన చేస్తే వేరు వేరు So many kinds of graces are there. అనేక రకాల కృపల గురించి మనం చూడొచ్చు. So in a nutshell, Peter is using the phrase, the God of all grace. క్లుప్తమైన విధానంలో పేతురు ఏమంటాడంటే సర్వ కృపానిధియగు దేవుడు. What different types of graces are there? ఏమిటి అవి? వివిధ రకాల కృపలు ఏమిటి? For example, ఉదాహరణకి saving grace is there. రక్షించే కృప. And sustaining grace is there. ఆదుకునేటువంటి కృప. Then serving grace is there. సేవించే కృప. Yeah, the grace to serve the Lord. అంటే దేవుని సేవించడానికి కొరకైన కృప. And suffering grace is there. శ్రమల కొరకైన కృప. And like that, there are so many kinds of graces we are ఈ enjoying. విధంగా మనం చూస్తా ఉంటే అనేక రకాల కృపలని మనం అనుభవిస్తున్నాం. By his grace he saved us from the price of our sin, that is eternal death. ఆయన కృపను బట్టి మనము నిత్యమైన మరణం పొందబోయేటువంటి ఆ నిత్య మరణము నుండి, ఆ క్రయము నుండి ఆయన మనల్ని విడిపించారు. If not, for eternity we would be separated from God. లేకపోయి ఉంటే ఎల్లకాలం నిత్యత్వము దేవుని నుండి మనం వేరైపోయి Now ఉండేవాళ్ళం. we would be spending our eternity in hellfire. మన నిత్యత్వము నరకాగ్నిలో గడిపేవాళ్ళం. Oh, this was made possible only through the faith in Lord Jesus. ఇది
కేవలం యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడం వలన సాధ్యమైంది. Now by his grace, ఇప్పుడు ఆయన కృప ద్వారా God has called us to share in his glory in Christ forever. దేవుడు క్రీస్తునందు తన నిత్య మహిమలో మన పాలువారం కావాలని కోరుతున్నాడు. Yeah, this is the destiny of a true believer. ఇది ఒక నిజమైన విశ్వాస యొక్క గమ్యం. That is enjoying the glory of God. That is what we call glorification. దేవుని యొక్క మహిమను అనుభవించుట, దానినే మన మహిమ పరచబడుట అంటాం. So brothers and sisters, కాబట్టి సోదరి సోదరులారా, although suffering is not something we relish, శ్రమలు అనేవి మనము మనకంత మనకి అంత రుచించకపోయినా God has promised to strengthen and support us. దేవుడు మనల్ని బలపరిచి మనల్ని ఆదుకొని సహాయం He want చేస్తానని to వాగ్దానం restore and చేస్తున్నాడు. establish us. ఆయన మనల్ని సమకూర్చి మళ్ళీ స్థిరపరుస్తానని And చెప్తాను. He want to bring us to eternal glory in Christ Jesus. క్రీస్తు యేసునందు నిత్య మహిమలోనికి మనల్ని పిలుస్తానని If we endure suffering for Jesus' sake. యేసు ప్రభు కొరకై మనము శ్రమలను సహిస్తే, What James is telling, you know. యాకోబు ఏమని చెప్తున్నారు తెలుసా? James regarded such people as blessed people. యాకోబు అలాంటి వారిని అంటాడు కదా, ధన్యులుగా పరిగణిస్తాడు. In James 1:12, యాకోబు పత్రిక 1:12 oh, blessed are they that endure temptation. They are blessed people. శోధన సహించువాడు ధన్యుడు అంటాడు. Paul also says that the sufferings of this present time are not worthy to be compared with the glory that is to be revealed to us. Romans 8:18. పౌలు కూడా రోమిలకు రాస్తూ 8:18 ఆయన చెప్తున్నాడు కదా, రాబోవు మహిమతో మనం పోల్చుకుంటే ఇప్పటి కాలపు శ్రమలు అవి ఎన్నదగినవి కావు అంటాడు. That's why Paul's passionate cry was that I may know him. అందుకనే పౌలు యొక్క ఆసక్తి అంతా కూడా అదే, నేను ఆయనను ఎరుగు నిమిత్తము. I will read Philippians 3:10 for you, what Paul is telling. పౌలు చెప్తున్న మాట ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:10 నేను చదువుతున్నాను. That I may know Christ and the power of his resurrection, that I may fellowship with Jesus in his sufferings and be made conformable unto his death. చూడండి, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవలనని ఆయన మరణ విషయములో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. Like Paul and other apostles, Peter was ready and willing to identify with Christ's sufferings. పౌలు ఇతర అపోస్తలుల వలె పేతురు కూడా క్రీస్తుతో పాటు క్రీస్తు శ్రమలలో పాలివాడు కావాలని కోరినాడు. And he warned us not to be surprised at the fiery ordeal we face. కాబట్టి మనం ఎదుర్కొన్నటువంటి అగ్ని లాంటి శ్రమలను చూసినప్పుడు ఆశ్చర్యపోవద్దు, భయపడవద్దు అంటాడు. Don't consider them as strange. ఇదేదో వింత జరుగుతుంది మీరు అనుకోకూడదు, because the life's difficulties and dangers are there to test us. ఎందుకంటే మన జీవితంలో ఎదుర్కొనే కష్టాలు, ప్రమాదములు ఇవన్నీ కూడా మనల్ని పరీక్షించడానికి. God uses them to strengthen our faith. దేవుడు మన విశ్వాసమును బలపరచడానికి వీటిని ఉపయోగిస్తున్నాడు. Peter reminded us that when we suffer for Christ, మనం క్రీస్తు కొరకు శ్రమ పడినప్పుడు పేతురు అంటాడు, we are sharing his sufferings ఆయన శ్రమలలో మనం సమానానుభవం గలవారు and we identify with him. ఆయనతో పాటు మనం సమాన ఐక్యపరచుకుంటున్నాం. Just as he identified with us by coming in the form of human being. ఆయన ఏ విధంగా అయితే మానవ రూపం ధరించి వచ్చి మనతో ఐక్యపరచుకున్నాడు. So one thing very important here. ఇక్కడ ఒక విషయం చాలా One thing ప్రాముఖ్యమైనది. we should not misunderstand here. ఒక విషయాన్ని మనం ఇక్కడ అపార్థం When we చేసుకోకూడదు. come to the sufferings of Christ, క్రీస్తు శ్రమల మాటకొస్తే, though we are suffering, మనము శ్రమలు పడుతున్నా we are not sharing in his sacrificial work on the cross. సిలువలో ఆయన చేసిన త్యాగ సహితమైన ఆ కార్యంలో మనం పాలు పొందడం లేదు. Those sufferings we are not sharing. Only he for salvation. We never partake in those sufferings. Never. ఆ శ్రమలలో మన పాలువారుగా, అది కేవలం ఆయన మాత్రమే. ఆయన మన రక్షణ కొరకైతే ఏ శ్రమలు పొందినాడో అది ఆయన మాత్రమే పొందినాడు. మనము వాటిలో పాలు పొందాం. I am not talking about the sufferings he underwent on the cross for the salvation of people. కాబట్టి ప్రజల రక్షణార్థమై శిలువ మీద ఆయన పొందిన శ్రమల్లో పాలివారం దాని గురించి కాదు నేను చెప్పేది. For Christ alone paid the price for our sin. అదైతే క్రీస్తు మాత్రమే మన పాపముల కొరకే క్రయం చెల్లించాడు. But as he was living, though he was God, he underwent so much humiliation. అయితే ఆయన మానవుడిగా జీవిస్తున్నప్పుడు, దేవుడైనప్పటికీ కూడా భూమి మీద జీవించిన కాలంలో ఆయనని ఎంతో నీచుడుగా భావించారు, ఎంతో కించపరిచిన జీవితం. We participate in his suffering because we are his body, the body of Christ. ఆయన శ్రమల్లో మనం పాలివారం అవుతున్నాం. ఎందుకు? మనం ఆయన శరీరములోని భాగమై ఉన్నాము కాబట్టి. Though we suffer a little today, ఈ రోజు ఏదో కొంచెం మనం శ్రమ పొందినా, oh what a rejoicing it will be when we share his glory in future
and that is for eternity. ఆ రాబోయే లోకంలో లేదా ఆ మహిమ, మనం ఆయన మహిమలో పాలు పొందనై ఉన్నామే, ఎంత సంతోషము! అది నిత్యమైన మహిమ, It is eternal glory. అది నిత్యమైన మహిమ. A day is coming when we will greatly rejoice with all his saints in heaven. ఒక దినం రాబోతుంది పరలోక రాజ్యంలో ఆయన యొక్క పరిశుద్ధులందరితో కలిసి ఆనందించబోతున్నాం. Therefore, dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, if you are suffering for Christ today, count it as a privilege. ఈ రోజు నువ్వు క్రీస్తు కొరకు శ్రమ పడుతున్నావా, అది ఒక ఆధిక్యతగా భావించు. Think of the future. భవిష్యత్తు గురించి ఆలోచన చేయి. Your future will be glorious. నీ భవిష్యత్తు మహిమాయుక్తమైనదిగా ఉంటుంది. Oh, may God comfort you with this word. ఈ మాటల చేత దేవుడు నిన్ను ఆదరించును గాక. May God prepare you for his eternal glory. ఆయన నిత్య మహిమ కొరకై దేవుడు నిన్ను సిద్ధపరచును గాక. May God bless you. దేవుడు నిన్ను దీవించును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, Lord, we never understood that the sufferings of today, they will bring us eternal glory. నేటి దినం శ్రమలు ప్రభు అవి నిత్య మహిమని కలుగజేస్తాయని మేము అర్థం చేసుకోలేదు. If we are going through sufferings for the sake of Lord Jesus Christ, oh, James is writing, we are blessed people. యేసుక్రీస్తు కొరకై మేము శ్రమలు పాలవుతా ఉంటే యాకోబు అంటాడు మీరు ధన్యులు అంటున్నాడు. And Peter and John, when they were beaten, oh Lord, for Christ's sake. పేతురు యోహాన్లు క్రీస్తు నామమును బట్టి వారు ఎన్నో దెబ్బలు తిన్నప్పుడు, Oh, in the early chapters of Acts, we are reading in chapter 4 and chapter 5. అపొస్తలుల కార్యంలోని 4-5 అధ్యాయాల్లో మేము చదువుతా ఉన్నాం. Oh Lord, they were so happy, they rejoiced because God has counted them worthy to suffer for his name's sake. వారు ఎంత సంతోషించారంటే ఆయన నామమును బట్టి శ్రమలు అనుభవించట, అవమానపరచబడటకు యోగ్యులుగా ఎంచినాడు అని వాళ్ళు సంతోషించారు. Lord, many times we suffer because of our foolishness, foolish words, foolish deeds. దేవా, అనేక పర్యాయాలు మా బుద్ధిహీనతను బట్టి, బుద్ధి లేని మాటలను బట్టి, మా యొక్క అజ్ఞానాన్ని బట్టి మేము శ్రమలు But help పాలవుతున్నాం. us to understand, when we suffer for the gospel, when we suffer for Lord Jesus Christ, oh, what a eternal glory is waiting for us. అయితే సువార్త కొరకు, యేసుక్రీస్తు ప్రభువారి కొరకు మనం శ్రమ పొందినట్లయితే ఎంతటి నిత్య మహిమ మా కొరకు వేచి ఉందో మేము అర్థం చేసుకుంటాం. Lord, సహాయం those చేయండి. two words are capturing our heart. ఓ దేవా, ఆ రెండు మాటలు మా హృదయాన్ని ప్రభావిపడుతా ఉన్నాయి. Suffering for a little while, కొంచెము కాలము శ్రమ పొందిన but the మీద, glory is eternal glory. అయితే ఆ కలగబోయేటువంటి మహిమ నిత్యమైన మహిమ. Our life is so short in this world. ప్రభా, మా జీవితాలు ఈ భూమి మీద చాలా తక్కువ. Lord, చిన్నది. if it pleases you to take us through sufferings, help us to bear them joyfully. ప్రభా, మమ్మల్ని శ్రమల గుండా తీసుకొని వెళ్ళాలని మీరు ఇష్టపడితే దేవా, మరి ఈ శ్రమలు మేము అనుభవించి ఇవి తట్టుకొనుటకు మాకు చాలిన కృపను దయచేయండి. Oh Lord, these are for our refining. దేవా, ఇవన్నీ కూడా మమ్మల్ని శుద్ధీకరించడానికి, And these things are to make us more worthy. ప్రభా, ఈ సంగతులు ఇవన్నీ కూడా మమ్మల్ని ఇంకా యోగ్యులుగా చేయడానికి. Our dear ones who are going through difficulties this morning, just because of your name's sake, strengthen them and enable them to rejoice over those sufferings. ఈ ఉదయకాలం మా ప్రియులు నీ నామమును బట్టి ప్రభా శ్రమలు పొందుతా ఉంటే, శ్రమల గుండా వెళ్తున్నట్లయితే నిత్య మహిమను వారు పొందబోతున్నారని ప్రభా సంతోషించినట్లుగా చేయండి. Help us to understand that they are blessed people. God has chosen them for the sufferings. దేవా, వారు ధన్యులని, దేవుడు వారు శ్రమలు పొందడానికి దేవుడు వారిని ఎన్నుకున్నాడని వారు గ్రహించి సంతోషిస్తారుగా. Speak to us more and more. దేవా, ఇంకా అధికముగా మాతో మాట్లాడండి. In Jesus' precious name we pray. యేసు ప్రభువారి అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.